ఈరోజు కథ గురు శిష్యులు. అనగనగా ఒక ఊరిలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి 2 కొడుకులు. ఆ బ్రాహ్మణుడు తన 2 కొడుకులని ఒక గురువుగారి దగ్గరికి తీసుకుపోయి, అయ్యా, వీళ్లకు చదువు చెప్పండి అన్నాడు. చదువు చెబుతాను, కానీ నాకు దక్షిణగా ఏమిస్తావు అని అడిగాడు ఆ గురువుగారు. నా బిడ్డల్లో ఒకణ్ణి మీకిస్తాను అన్నాడు ఆ బ్రాహ్మణుడు. గురువుగారు సరే అని అన్నదమ్ములిద్దరికీ చదువు చెప్పడం మొదలుపెట్టారు. అయితే పెద్దవాడు వట్టి మొద్దు. వాడికి చదువు సంధ్యలు ఏమీ రాలేదు. అందుచేత తనకు తెలిసిన గజకర్ణ, గోకర్ణ, వాయుస్తంభన, జలస్తంభన, అగ్నిస్తంభన విద్యలన్నీ రెండోవాడికి పూర్తిగా నేర్పాడు. చదువు పూర్తయింది. మీరు వచ్చి మీకు ఇష్టం వచ్చిన పిల్లవాడిని తీసుకుపోవచ్చు అని గురువుగారు బ్రాహ్మణుడికి కబురు చేశారు. అయితే చిన్నవాడిని తన వద్ద ఉంచుకోవాలని గురువుగారికి ఆశ పుట్టింది. అందుచేత చదువు సంధ్యలు లేని పెద్దవాడికి చక్కగా తలంటు పోయించి, మంచి బట్టలు కట్టి, ఇంటి అరుగు మీద కూర్చోబెట్టి, రెండవ వాడిని అడవికి పోయి కట్టెలు కొట్టుకురమ్మని పంపించాడు. గురువుగారి దొంగ ఎత్తు గ్రహించిన రెండోవాడు అడవికి పోయి పక్షి రూపం ధరించి తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న, మా గురువుగారితో నాకు రెండోవాడే కావాలి అని చెప్పు అని చెప్పాడు. తండ్రి గురువుగారి దగ్గరికి వచ్చాడు. ఆహా, ఎంత అదృష్టవంతుడివి! ఇంతమందికి చదువు చెప్పాను, కానీ నీ పెద్ద కొడుకు చదివినట్లు నా దగ్గర ఎవ్వరూ చదువుకోలేదు. ఇంక రెండోవాడా? వాడికి ఎవరూ చదువు చెప్పలేరు. ఆ మాట నేను రాసిస్తాను అన్నాడు గురువుగారు బ్రాహ్మణుడితో. ఆ మాట విని బ్రాహ్మణుడు వినయంగా, అంత కష్టపడి మా పెద్దవాడిని మీరు పెద్ద చేశారు. వాడికి మీరు నేర్పిన విద్యలు మీ బోటి వాళ్ళు గ్రహించవలసిందే, కానీ నాలాంటి వాళ్ళకి ఏం తెలుస్తాయి? అందుచేత పెద్దవాణ్ణి మీరే ఉంచుకుని రెండో వెధవను నాకు ఇప్పించండి అన్నాడు. గురువుగారి ఎత్తు పారలేదు. బ్రాహ్మణుడు రెండోవాణ్ణి పట్టుకుని వెళ్ళిపోయాడు. ఇదంతా రెండోవాడు చేసిన మోసమేనని గురువుగారికి తెలిసిపోయింది. శిష్యుడి మీద పగ తీర్చుకోవాలని ఆయన వేచి చూస్తూ ఉన్నాడు. ఈలోపు ఇటు బ్రాహ్మణుడి రెండో కొడుకు తండ్రితో, నాన్న, మనకు డబ్బు కావాలి కనుక నేను మంచి గుర్రాన్ని అవుతాను. నన్ను తీసుకుపోయి రాజుగారికి అమ్మేయి. ఆ తర్వాత విషయం నేను ఆలోచిస్తాను అని మంచి గుర్రంగా మారిపోయాడు. గుర్రంగా మారిన తన కొడుకును ఆ బ్రాహ్మణుడు రాజుగారికి 100 వరహాలకు అమ్మి ఆ డబ్బుతో ఇంటికి తిరిగి వచ్చేశాడు. తన శిష్యుడు గుర్రం రూపం ధరించి రాజుగారి అశ్వాలలో ఉన్నట్టు గ్రహించిన గురువుగారు రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, నేను దూర ప్రయాణాల మీద వెళ్తున్నాను. నీ దగ్గర ఉన్న గుర్రాలలో మంచి గుర్రాన్ని నాకు ఇప్పించు అన్నాడు. రాజుగారు గురువుగారికి ఆ ముందు రోజు కొన్న గుర్రాన్ని ఇప్పించారు. గురువుగారు దాని మీద ఎక్కి సవారీ మొదలుపెట్టాడు. కొంత దూరం పోయాక గుర్రం ఒక నది దగ్గరికి వచ్చి ఒక్కసారిగా నది మధ్యకు దూకి చేపగా మారిపోయింది. ఇది చూసి గురువుగారు కొంగ రూపం ధరించి చేపను వేటాడటం మొదలుపెట్టాడు. అప్పుడు శిష్యుడు చిలక రూపం ధరించి అతి వేగంగా నేరుగా రాజకుమార్తె అంతఃపురంలోకి ఎగిరిపోయింది. గురువుగారు డేగ రూపం ధరించి వెంబడించాడు. శిష్యుడు రాజకుమార్తెతో, మనిషి గొంతుతో, నన్ను ఎవరికీ ఇవ్వకు, నా గొంతు నులిమి చంపినా నాకిష్టమే అని చెప్పాడు. ఇంతలో డేగ రూపంలో వచ్చిన గురువుగారు తన మామూలు రూపం ధరించి రాజకుమార్తె దగ్గర ఉన్న చిలుకను తనకివ్వమని రాజును కోరాడు. రాజకుమార్తె ఇవ్వటానికి ఒప్పుకోలేదు, కానీ తండ్రి నిర్బంధించాడు. అందుచేత రాజకుమార్తె కోపం వచ్చినట్లు నటించి తన చేతిలో ఉన్న చిలుకను గొంతు నులిమి విసిరి కింద కొట్టింది. వెంటనే ఆ చిలుక 100ల కొద్దీ పురుగులుగా మారి నేల మీద పాకసాగాయి. ఇది చూసి గురువుగారు కోడి రూపం ధరించి పురుగులను ఏరుకు తినగబోయాడు. ఇంతలో ఒక పురుగు చప్పున పిల్లిగా మారి కోడి మెడ నోట పట్టింది. బాబోయ్, రక్షించు! బుద్ధి తక్కువై పొరపాటున నీ జోలికి వచ్చాను అని గురువుగారు తన శిష్యుడితో మొరపెట్టుకున్నాడు. శిష్యుడు గురువుగారి మెడ వదిలి తన రూపం ధరించాడు. ఇదంతా చూసిన రాజు శిష్యుడి అద్భుత శక్తికి మెచ్చుకుని తన కుమార్తెని ఇచ్చి పెళ్లి చేశాడు.